ఈ కాక్రోజు అనేది ఒక వాళ్ళ ఉద్దేశం ఇంకా పూర్తిగా రావాలి బయటికి, వాళ్ళు పూర్తిగా రావాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ ఆలోచన ఇంకా రావాలి బయటికి. వాళ్ళు మోడీ 11 ఏళ్ల పాలన చూసింది ఏంటది, అది ఏమంటారు తెలుగు, కాక్రోజు ఉద్యమము. ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కాక్రోచ్, వాళ్ళు రెండు చూడాలి. ఈ దేశంలో 11 ఏళ్ల పాలన మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు చూడాలి, ఈ కాక్రోచ్ ఆ వ్యవస్థ నాయకత్వము. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ నుంచి తీసుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన మీద కూడా చూడాలి. ఈ కంపారిజన్ చేయాలి ఈ రెండుటి పాలన మీద చేసి, వాళ్ళకు కూడా ఈ కాక్రోచ్ వ్యవస్థ లీడర్షిప్ కూడా తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది వాళ్ళకు కూడా, ఇది ఓట్లతో రాజకీయ ఈ బీజేపీ డూప్లికేట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాంగ్రెస్ బెస్ట్ అనేది ఒక అవగాహన వస్తుంది వాళ్ళకు. కాక్రోచ్ కూడా వాళ్ళు మేలు చేయాలి దేశ ప్రజలకు అని అనుకున్నప్పుడు, మేలు చేయాలని అనుకున్నప్పుడు బీజేపీ 11 ఏళ్ళ షార్ట్ సృష్టించింది కాబట్టి వాళ్ళని వీళ్ళకి కంపేర్ చేసినప్పుడు వాళ్ళ గుణగణాలు ఏంది, వాళ్ళ రాహుల్ గాంధీ ఫ్యామిలీ యొక్క గుణగాలు ఏంది, వాళ్ళు ఎట్లా పరిపాలించారు, వాళ్ళు చేసింది ఏంది అని. ఈరోజు ఈ కాక్రోచ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా, సోషల్ మీడియా. ఇది ఎవరు తయారు చేసింది? ఎవరు ఇది? ఈ కాక్రోచ్ ఉద్యమము ఖాళీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోచ్ లాంటి ఉద్యమ నాయకుల ఆలోచన కలిగించి ఇదొక వెలుగులో తెచ్చింది కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోచ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం.